Welcome to Telangana State Board of Intermediate Education Digital Classes for Occasional Courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation from Kakatiya University, CGL in Vocational Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. Taxation 1, Unit 5, Residential Status and Incidence of Tax, Part H, Digital Class. పన్ను విధింపు 1 యూనిట్ 5 నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారము, పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అభ్యసనం చేయవలసినటువంటి విషయాలు: టెక్స్ట్ బుక్ అండ్ క్వశ్చన్ బ్యాంక్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, 2 మార్క్స్ అండ్ 6 మార్క్స్, ప్రశ్నలు మరియు సమాధానములు. ఈ పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్ నందు విద్యార్థులు ఈ చాప్టర్ చివరన టెక్స్ట్ బుక్ నందు గల 2 మార్కుల ప్రశ్నలకు మరియు అదేవిధంగా 6 మార్కుల ప్రశ్నలకు ఈ పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్ నందు మనము సమాధానాలను మనం తెలుసుకోబోతున్నాం. ప్రశ్నలు మరియు సమాధానములు. ఇక ఈ యూనిట్ 5 రెసిడెన్షియల్ స్టేటస్ అండ్ ఇన్సైడెన్స్ ఆఫ్ ట్యాక్స్, నివాస ప్రతిపత్తి మరియు పన్నుల భారం నందు చాప్టర్ నుండి 10 మార్కులు రావడం అనేది జరుగుతుంది. ఈ 10 మార్కులలో స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు 2, ఒక్కొక్కటి 2 మార్కులవి 2. అదేవిధంగా దీర్ఘకాలిక మాదిరి ప్రశ్నలలో లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ 6 మార్క్స్ 1 రావడం అనేది జరుగుతుంది. అందుచేత విద్యార్థులు ఈ పార్ట్ హెచ్ డిజిటల్ క్లాస్ నందు చెప్పబోయేటువంటి స్వల్పకాలిక సమాధాన ప్రశ్నలు 2 మార్కులవి మరియు 6 మార్కులవి కనుక అవగాహన చేసుకున్నట్టయితే ఈ చాప్టర్ నుండి 10 మార్కులకు 10 మార్కులు సాధించుటకు అవకాశం కలదు. కావున విద్యార్థులు ఈ షార్ట్ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ తప్పనిసరిగా రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా లాంగ్ ఆన్సర్ 1 రావడం అనేది జరుగుతుంది. లాంగ్ ఆన్సర్కి 6 మార్కులు కాగా స్వల్పకాలిక సమాధాన ప్రశ్నకు 2 మార్కులు. అందుచేత ఈ పార్ట్ హెచ్ డిజిటల్ క్లాసును విద్యార్థులు తప్పనిసరిగా నేర్చుకున్నట్టయితే, ఇందులోని ప్రశ్నలకు సమాధానాలు నేర్చుకున్నట్టయితే మీరు 10 మార్కులకు 10 మార్కులు సాధించుటకు అవకాశం కలదు. ముందుగా టెక్స్ట్ బుక్ నందు గల 2 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానములు. 1వ ప్రశ్న: సాధారణ నివాసి అనగా ఎవరు? సమాధానం: ఒక వ్యక్తి ప్రాథమిక షరతులలో ఒక షరతును లేదా 2 షరతులను సంతృప్తి పరిచినప్పుడు ఆ వ్యక్తి నివాసిగా పరిగణించెదరు. మరియు ఆ వ్యక్తి అదనపు షరతులలో 2ంటిని సంతృప్తి పరిచినప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసిగా అనబడును. కావున విద్యార్థులు సాధారణ నివాసి అనగా ఎవరు అనేటువంటి ప్రశ్నకు ఈ సమాధానాన్ని రాసినట్టయితే మీరు 2 మార్కులు పొందుటకు అవకాశం కలదు. ఇక 2వ ప్రశ్న: సాధారణ నివాసి కాడు అనగా ఎవరు? సమాధానం: ఒక వ్యక్తి ప్రాథమిక షరతులలో ఒక షరతును లేదా 2 షరతులను సంతృప్తి పరిచినప్పుడు ఆ వ్యక్తి నివాసిగా పరిగణించెదరు. మరియు ఆ వ్యక్తి అదనపు 2 షరతులలో ఒకే ఒక షరతును సంతృప్తి పరిచినప్పుడు లేదా అదనపు షరతులలో 2 కూడా సంతృప్తి పరచనప్పుడు అతని యొక్క నివాస స్థాయి నివాసి మరియు సాధారణ నివాసి కాదు అని అనబడును. ఇక 3వ ప్రశ్న: నివాసి కాని వ్యక్తి ఎవరు? సమాధానం: ప్రాథమిక షరతులలో ఏ ఒక్క షరతును లేదా 2ంటిని సంతృప్తి పరచనప్పుడు ఆ వ్యక్తిని నివాసేతర వ్యక్తిగా
లేదా నివాసి కార్డుగా పరిగణించబడును. అంటే ఇచ్చినటువంటి ఈ 3 ప్రశ్నలలో యాన్యువల్ ఎగ్జామ్లో తప్పనిసరిగా 2 ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. ఆ కారణం చేత విద్యార్థులు ఈ 3 ప్రశ్నలకు సమాధానం కనుక నేర్చుకొని ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు 4 మార్కులు సాధించుటకు అవకాశం కలదు. కావున విద్యార్థులు ఈ 3 ప్రశ్నలకు సమాధానాలను శ్రద్ధగా విని రాసి ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ 2 marks short answer type questions. First one is, who is ordinary resident? Answer: if a person satisfies one or both of the 2 basic conditions, then he will be considered as resident and ordinary resident. Second question is, who is not ordinary resident? Answer: if an individual satisfies any one of the 2 or none of the additional conditions, then he will be treated as resident but not ordinary resident. Third question is, who is non-resident? If a person fails to satisfy any one of the 2 basic conditions, then he will be treated as non-resident. విద్యార్థులు ఈ 3 ప్రశ్నల నుండి యాన్యువల్ ఎగ్జామ్లో తప్పకుండా 2 ప్రశ్నలు వచ్చుటకు అవకాశం కలదు. కావున విద్యార్థులు ఈ 3 ప్రశ్నలకు గనక సమాధానాలను రాయగలిగినట్టయితే 4 మార్కులు సాధించుటకు అవకాశం కలదు. ఇక 6 మార్కుల ప్రశ్నలు మరియు సమాధానాలు. 1వ ప్రశ్న, పన్ను భారం అనగానేమి మరియు నివాస ప్రతిపత్తి ఆధారంగా మొత్తం ఆదాయం గణన చేయనప్పుడు తీసుకొనవలసిన మరియు మినహాయింపు గల ఆదాయ అంశంలను వివరించండి. ఇది టెక్స్ట్ బుక్ నందు గల 6 మార్కుల ప్రశ్నలలో 1వ ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం: వివిధ రకాల ఆదాయాలు, నివాస ప్రతిపత్తి, పన్ను విధింపు చూపు పట్టిక, క్రమ సంఖ్య, ఆదాయాల రకాలు, నివాస ప్రతిపత్తి నివాసి, సాధారణ నివాసి కాదు, నివాసి కాదు. ఇక ఇందులో వివిధ రకాల ఆదాయాల్లో మొదటిది భారతదేశంలో పొందిన లేదా పొందినట్లుగా భావించబడిన ఆదాయం. ఈ ఆదాయాన్ని ఎక్కడ సంపాదించారనేది అప్రస్తుతం, స్వదేశంలో కానీ విదేశంలో కానీ. నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు, నివాసి సాధారణ నివాసి కాదు అయినప్పుడు, నివాసి కాదు అయినప్పుడు 3 సందర్భంలో కూడా పన్ను విధించబడు ఆదాయం అగును. ఇక రెండవది భారతదేశంలో సంపాదించబడినటువంటి ఆదాయం. పన్ను విధించబడును, పన్ను విధించబడును, పన్ను విధించబడును నివాసి అయిన సందర్భంలోను, నివాసి సాధారణ నివాసి కాని సందర్భంలోను, నివాసి కాడు సందర్భంలో కూడా పన్ను విధించదగు ఆదాయము అగును. ఇక 3వ అంశం, భారతదేశంలో స్థాపించబడి భారతదేశం నుండి నియంత్రించబడే వ్యాపారం లేదా వృత్తి నుండి భారతదేశం వెలుపల సంపాదించి వెలుపల పొందిన ఆదాయం. భారతదేశానికి పంపించిన లేదా పంపించని ఆదాయాలు. అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి సాధారణ నివాసి అయినప్పుడు పన్ను విధించబడును. అస్సెస్సి యొక్క ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో కూడా పన్ను విధించబడును. అదేవిధంగా అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి కాడు అయిన ఎడల పన్ను విధించుటకు అవకాశం లేదు. అదేవిధంగా 4వ అంశం, పైన పేర్కొన్న వృత్తి వ్యాపారాల ద్వారా కాక ఇతర ఆధారాల నుండి విదేశాల నుండి నియంత్రించబడే వ్యాపారం లేదా వృత్తి మొదలగు భారతదేశం వెలుపల సంపాదించి వెలుపల పొందినటువంటి ఆదాయం కేవలం నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి అయిన సందర్భంలో మాత్రమే పన్ను విధించబడును. నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో, అదేవిధంగా నివాసి కాడు సందర్భంలో, ఆ 2 సందర్భంలో కూడా పన్ను విధించుటకు అవకాశం లేదు. అదేవిధంగా 5వ అంశం, ప్రస్తుత గత సంవత్సరం అంటే పూర్వకాలానికి సంబంధించి విదేశంలో సంపాదించబడి విదేశంలోనే పొందిన ఆదాయం ప్రస్తుత సంవత్సరంలో భారతదేశానికి పంపబడినటువంటి ఆదాయం ఏదైతే ఉందో ఆ ఆదాయాన్ని పన్ను
పన్ను విధించబడదు, అదేవిధంగా పన్ను విధించబడదు. 3 సందర్భాల్లో అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి, అదేవిధంగా అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి కాని సందర్భంలో, అదేవిధంగా అస్సెస్సి యొక్క నివాస ప్రతిపత్తి నివాసి మరియు సాధారణ నివాసి కాడు, అదేవిధంగా నివాసి కాడు సందర్భంలో కూడా 3 సందర్భంలో కూడా పన్ను విధించడానికి అవకాశం లేదు. అదేవిధంగా మొత్తం ఆదాయంలో చేర్చుటకు అవకాశం లేదు. 6 మార్క్స్ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, what do you mean by incidence of tax and explain the provisions regarding including and excluding items of incomes in total income based upon the residential status. First question answer, incidence of tax and the provisions regarding including and excluding items of income in total income based upon residential status. Serial number, kinds of income. Residential status, resident, not ordinary resident, not resident. First kinds of income, first one is the income accrues or arises, deemed to accrues, arises in India and received in India. Taxable in case of resident and ordinary resident. Taxable in case of resident but not ordinary resident, and taxable in case of non-resident also. Second point is income accrues, arises or deemed to accrues or arise to him in India but received in India. Taxable in case of resident and ordinary resident. Taxable in case of resident but not ordinary resident. Taxable in case of non-resident also. Third point is income accrues or arises or deemed to accrues or arises to him outside India but such income is received in India. Taxable in case of resident and ordinary resident. Taxable in case of resident but not ordinary resident. Taxable in case of non-resident also. Fourth point is income earned outside India and received outside India from a business controlled from India. It is taxable in the case of resident and ordinary resident. In the case of resident but not ordinary resident is also not taxable and not included in the total income of the assessee in case of residential status of an assessee is non-resident. Fifth point is income accrues or arises to him outside India and received outside India. Taxable in case of residential status is resident and ordinary resident, and taxable in case of resident but not ordinary resident, not taxable in the case of not resident of assessee. Thank you. Presented by M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Kagaz Nagar, District, Komaram Bhim, Asifabad.